అంటే ఈ జనస్వరాజ్ పార్టీ భౌత్యం అప్పుడు అలాగే ఉంటదా? అంత దీన్ని బేస్ చేసుకుని జనస్వరాజ్ అంతా ఉంటదని నేను అనుకోను. కానీ ఇందులో నాకు కనిపిస్తున్న ఇంకొక కోణం ఉంది. బీజేపీ ఎట్లా ఉంటదంటే కొన్ని శక్తులు శాశ్వతంగా పక్కకి తప్పుకోవడానికి స్కెచ్లు వేస్తుంటది. ఇప్పుడు నితీష్ కుమార్ ని నిదానంగా తొక్కింది, శివసేన నిదానంగా తొక్కింది, ఏఐఏడిఎంకే నిదానంగా తొక్కింది, ఏఐఏడిఎంకేని తొక్కడం కోసం టీవీకేని లేపింది. అట్లాగే ఇక్కడ కూడా ఆర్జేడీ వాళ్ళు చూస్తే డిపాజిట్ లేదు. వాస్తవంగా అక్కడ ఎవరు అధికార పక్షం బీజేపీ, ప్రతిపక్షంకి రావాలి కదా ఆర్జేడీ, వాటికి డిపాజిట్ రాలా, జనస్వరాజ్ పార్టీ వచ్చింది. అంటే అక్కడ వీళ్ళని లేపుతున్నారా? కాంగ్రెస్ ని దెబ్బ కొట్టడానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లేపిందే బీజేపీ, పైగా ఆర్ఎస్ఎస్ మూలాలతో అది. ఇప్పుడు చూడండి, మీకు దేశంలో మొన్న ఎవరు నవ్వుతా అన్నారు, మొన్న ఒక నాయకుడు ఎవరు నా దగ్గర మాట్లాడినప్పుడు ఏమనాలో అర్థం కావట్లేదండి. రేవంత్ రెడ్డి బీజేపీ ప్రోగానే ఉన్నాడు, మోడీ ప్రోగానే ఉన్నాడు. డికే శివకుమార్ మొన్న కర్ణాటకలో ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆ రోజు మోడీ వెళ్తే 2 మొక్కలు మోడీ గారి ఆధ్వర్యంలో దేశం నడవాలి, ఆయన మాట్లాడాలని కోరుకుని నేను సెలవు తీసుకుంటాను కూర్చున్నాడు. ఆయన చెప్పినట్టు నడుద్దామని. అంటే డికే శివకుమార్ మోడీ ఫేవర్ గానే ఉన్నాడు, రేవంత్ రెడ్డి మోడీ ఫేవర్ గానే, పైగా ప్రశాంత్ కిషోర్ పైగా ఇద్దరు పక్క కాంగ్రెస్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే కదా, జగన్మోహన్ రెడ్డి ఫేవరే, చంద్రబాబు నాయుడు గారి ఫేవర్, వీళ్ళందరి ఫేవరే. కానీ మధ్యప్రదేశ్ విషయంలో అంటే ఓకే, అది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కాబట్టి గెలుచుకున్నారు అనేది ఒకటి. అక్కడ కూడా ఈ ఉప ఎన్నికల మీద సరిగ్గా దృష్టి పెట్టట్లేదా బీజేపీ? ఖచ్చితంగా. అంటే లోకల్ సీఎంలకు అప్పచెప్తారు, సీఎంలు చూసుకోవాలి. ఇప్పుడు మధ్యప్రదేశ్ సీఎం ఫెయిల్యూర్ అది. వాస్తవంగా 6,500 ఓట్ల తేడా అనేది పెద్ద లెక్క కాదు అక్కడ. ఇక్కడ మాత్రం లెక్క 19,000 ఓట్ల దగ్గర దాకా వచ్చింది బీహార్. అయితే మధ్యప్రదేశ్ లో అక్కడ ఇంకో లాజిక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనర్హత వేటు పడింది, ఆ కారణంగా వచ్చినటువంటిది. కాంగ్రెస్ అభ్యర్థికి అనర్హత వేటు, మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే అది సింపతి వచ్చింది. సాధారణంగా అనర్హత వేటు అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళ మీద నెగిటివిటీ అనుకుంటాం. కానీ అది చట్ట ప్రకారం నెగిటివిటీ. ఇప్పుడు చూడండి, ఒక నాయకుడు జైలుకి వెళ్తే క్రిమినల్ అనాలి, కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ క్రిమినల్స్ ఏమో కానీ మా నాయకులు మాత్రం క్రిమినల్ కాదని వాళ్ళకి సింపతి. అంటే అనర్హత వేటు కూడా ఒక రకంగా అది ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాదు. ఎందుకంటే ఆయన ఏదో సహకార బ్యాంకుకు సంబంధించి ఏదో మోసం చేశాడు అనే దాని మీద అనర్హత వేటు పడింది. అది రైతులకు సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్ గా వ్యతిరేకత